ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. ఎద్దులు లేని చోట గాది యందు ధాన్యం ఉండదు, ఎద్దుల బలము చేత విస్తారము వచ్చుబడి కలుగును. ఎద్దులో చాలా మంచి లక్షణాలు ఉంటాయి. అందులో 2 మంచి లక్షణాలు ఏంటంటే కష్టపడుతుంది, ప్రయాసపడుతుంది. రెండోది యజమానికి లోబడుతుంది. అంటే కష్టపడేవారు, విధేయత కలిగిన వారు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు అని దీని అర్థం. ఎద్దులు లేకపోతే గాది యందు ధాన్యం ఉండదంట. అంటే సోమరిపోతులుగా జీవిస్తే, అవిధేయులుగా జీవిస్తే ఆశీర్వాదం ఉండదు. కష్టపడి విధేయత చూపించి ప్రయాసపడితే, నీ ఒళ్ళు వంచి, నీ మనసు పెట్టి, నీ చదువు కానీ, నీ ఉద్యోగం కానీ, నీకు అప్పగించిన పని కానీ నువ్వు చేస్తూ ఉంటే నువ్వు దీవించబడతావు. ఒక ఎద్దు ఎలా తన యజమానికి లోబడుతుందో, ఒక ఎద్దు ఎలా తన జీవితం అంతా కష్టపడి ఆ పొలం దున్నుతుందో, అలా ప్రతి ఒక్కరూ ప్రయాసపడాలి, కష్టపడాలి. సుఖానికి జీవితాన్ని అలవాటు చేసుకోకూడదు, శరీరాన్ని కష్టపెట్టాలి. దాని అర్థం ఏంటంటే అప్పగించిన పనిలో నమ్మకంగా ప్రయాసపడాలి. తినడం, నిద్రపోవడం, ఇష్టానుసారంగా తిరగడం, కాలయాపన చేస్తూ సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటే నీ గాదిలో ధాన్యం ఎలా ఉంటుంది? నువ్వెలా ఆశీర్వదించబడతావు? నువ్వెలా దీవించబడతావు? ఆ అభివృద్ధి చెందుతున్న వారిని చూసి నువ్వు ద్వేషించి ఈర్ష్యపడే కంటే నువ్వు కష్టపడడం నేర్చుకో, విధేయుడిగా ఉండడం నేర్చుకో. ఎద్దుల బలము చేత విస్తారమైన వచ్చుబడి కలుగుతుందంట. అంటే దేవునికి ఇచ్చిన బలం చేత, దేవునికి ఇచ్చిన సమయం, దేవునికి ఇచ్చిన జ్ఞానం, తలాంతులు వాడుకుంటే, వాటిని చక్కగా నువ్వు వినియోగిస్తే, అభ్యాసం చేస్తే, ప్రయాసపడితే, కష్టపడితే నువ్వు కూడా అన్ని విషయాల్లో వర్ధిల్తావు.